దేశభక్తి జాతీయ సమైక్యతను చాటి చెప్పే హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఆగస్టు 13న కాకినాడలో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు షేక్ హుస్సేన్ తెలిపారు. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం రాజుపాలెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో షేక్ హుస్సేన్ మాట్లాడుతూ దేశభక్తి జాతీయ సమైక్యతను చాటి చెప్పే హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఆగస్టు 13న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ బానుగుడి నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమై ప్రధాన రహదారి మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. ఏపీ బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ బాషా ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు లలిత్ జైన్, ఈస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులు రాజేష్ కుమార్ జైన్, కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎండిజే అహ్మద్ తదితరులు పాల్గొంటారని చెప్పారు. బీజేపీ నాయకులు, మైనారిటీ మోర్చా నేతలు, కార్యకర్తలు, యువత, దేశభక్తి కలిగిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండా గౌరవాన్ని చాటాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. తిరంగా మన గర్వం, దేశం మన బాధ్యత అని షేక్ హుస్సేన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం, రేపు అనగా 13వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హర్ఘర్ తిరంగా ప్రోగ్రాం కాకినాడ సిటీలో జరుపుతున్నాము. చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్పందనించి రేపు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి తరలి వస్తున్నారు. కాబట్టి యావత్ ప్రజానీకం అందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా, కులాలు మతాలతో సంబంధం లేకుండా నేను భారతీయుణ్ణి అని గుండెల మీద చేసుకుని ఎలుగెత్తి చెప్పే ప్రతి భారతీయుడు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి. జరగబోయే ముఖ్య కార్యక్రమానికి రేపు విచ్చేస్తున్నటువంటి రాష్ట్ర మైనార్టీ మోర్చా ప్రెసిడెంట్ అయిన శ్రీ సయ్యద్ బాషా గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. సయ్యద్ బాషా గారితో పాటు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మైనార్టీ మోర్చా లలిత్ జైన్ గారు, మరియు 2 జిల్లాలు అనగా కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ రాజేష్ కుమార్ జైన్ గారు అండ్ ఎండి అహ్మద్ గారు ప్రోగ్రాం మొత్తం నా అధ్యక్షతన అనగా స్టేట్ మైనార్టీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్గా నేను అధ్యక్షత తీసుకుని రేపు నేను ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తాను.